What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to use Instagram threads. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా మీకు చూపిస్తాను కూడా ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ ఏ సపరేట్ కెమెరా యాప్ ఫర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక సపరేట్ మనకి కెమెరా యాప్ అనమాట. మన క్లోజ్ ఫ్రెండ్స్ కోసం మనం ఈ యాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అదేవిధంగా మన స్టేటస్ కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి యాప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యాక్చువల్గా మనం వచ్చేసి ఇంతకుముందు స్టేటస్ అనేవి మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అది అందరికీ విజిబుల్గా ఉంటుంది. కానీ ఈ యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా స్టేటస్ కనుక పోస్ట్ చేయాలనుకుంటే అది క్లోజ్ ఫ్రెండ్స్ వరకే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఆ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ థ్రెడ్స్ యాప్ అనేది మనం యూజ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి థ్రెడ్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి యాప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇట్లా మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి కంటిన్యూ యాజ్ మై అకౌంట్ అని ఉంది. సో చూడండి, అట్లానే మీరు కూడా మీ అకౌంట్తో మీరు కంటిన్యూ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం ఇక్కడ క్లిక్ చేద్దాము. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఫస్ట్ టాప్ 3 ఫ్రెండ్స్ని క్లోజ్ ఫ్రెండ్స్గా సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ మూడ్స్ వస్తున్నాయి. సో ఒకవేళ మనం జర్నీ చేస్తుంటే ఆన్ ద మూన్ అండ్ అవుట్ ఆఫ్ ద టౌన్ అని చెప్పేసి డిఫరెంట్ స్టేటస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని టర్న్ ఆన్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కిప్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్ సెట్ అని చెప్పేసి. ఈ విధంగా మనకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, పర్మిషన్స్ అలో చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అలో చేయండి. సో ఒకసారి ఓపెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓపెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కెమెరా యాక్సెస్ ఉంటుంది కదా, ఈ కెమెరా యాక్సెస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి పర్మిషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి కెమెరాకి పర్మిషన్ ఇవ్వండి ఒకటే, అదేవిధంగా వచ్చేసి మైక్రోఫోన్కి పర్మిషన్ ఇవ్వండి, అదేవిధంగా ఫోన్కి పర్మిషన్ ఇవ్వండి, స్టోరేజ్కి పర్మిషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఒకసారి యాప్లోకి వెళ్దాము. మనం పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ ఇమేజెస్, మన క్లోజ్ ఫ్రెండ్స్ మనం ఎవరైతే సెట్ చేసామో వాళ్ళ ఇమేజెస్ అనేవి ఇక్కడే మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మనం డైరెక్ట్గా పర్సన్కి మనం మెసేజ్ అనేది పిక్ తీసి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఇమేజెస్ అనేవి కనిపించినప్పుడు మనం ఒకసారి దీన్ని ఇట్లా స్క్రోల్ అప్ అనే పైకి అనేది ఇట్లా స్క్రోల్ చేయాలన్నమాట. సో అప్పుడు మన ఫోన్లో ఏమైనా మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ఇమేజెస్ కానీ అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నా మనం సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఈ పిక్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. యువర్ స్టోరీ అని ఉంది, అదేవిధంగా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంది, లేదంటే పర్టికులర్ చార్ట్కు సెండ్ చేయాలని చెప్పేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కొన్ని ఐఫోన్స్, అదేవిధంగా కొన్ని కంట్రీస్లో వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్స్ స్టేటస్ అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లోజ్ ఫ్రెండ్స్ స్టేటస్ అని చెప్పేసి అప్డేట్ ఒకవేళ మీకు కనుక ఆప్షన్ కనుక ఉంటే, సో మీరు అది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే మీరు ఆ స్టేటస్ అనేది చూడగలరు ఫ్రెండ్స్. ప్రజెంట్ నాకు అప్డేట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా. సో ఐఫోన్లో అదేవిధంగా కొన్ని కంట్రీస్ వరకే ఆ అప్డేట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం షేరింగ్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నవే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే 2 times వ్యూ చేసిన తర్వాత డిజప్పేర్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఒకసారి వ్యూ చేసిన తర్వాత డిజప్పేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కనుక ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అసలు డిజప్పేర్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనం ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట మనకి.
సో ఇవి మనకి ఉన్న ఆప్షన్స్ అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను అదే విధంగా ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి మెసేజ్ అని ఉంది కదా, ఈ మెసేజ్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మెసేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంది. క్లోజ్ ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ వరకు మనం మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఎవ్రీ వన్ ఎల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇండివిజువల్ చార్ట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, మనకి ఎమోజీ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఎమోజీ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం స్టేటస్ అనేవి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ నేను యాడ్ చేశాను ఇంతకు ముందు. చూడండి నాకు ఎట్లా డిస్ప్లే అవుతుందో, క్లోజ్ ఫ్రెండ్స్కి నేను యాడ్ చేశాను. సో రైనీ అని చెప్పేసి నేను ఇట్లా మనం స్టేటస్ అనే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మనం అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఇంకోటి ఎడిట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టేటస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి మీకు చూపించడానికి రైనీ అని చెప్పేసి నేను చేస్తున్నాను. రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం కావాలంటే ఎమోజీని కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ ఎమోజీని ఎలా యాడ్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రైనింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఓకే చేస్తే ఇక్కడ మనకి స్టేటస్ అనేది అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టేటస్ అనేవి కూడా మనం క్లోజ్ ఫ్రెండ్స్కి మనం పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్ అనమాట. అదే విధంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి క్లోజ్ ఫ్రెండ్స్ మనం యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి కింద మనకి థర్డ్ ఆప్షన్ చూడండి, ఇమేజ్ మనకి సెండ్ మెసేజ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాడ్ క్లోజ్ ఫ్రెండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫ్రెండ్స్ని మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి నచ్చినప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పేసి మనకి ఉంటారు కదా, వాళ్ళని మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ ఆప్షన్ అనేది ఉపయోగించుకొని చాలా ఈజీగా సింపుల్గా మనం ఫొటోస్ అనేవి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఈ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని మన క్లోజ్ ఫ్రెండ్స్కి ఫొటోస్, వీడియోస్, అదేవిధంగా మన స్టేటస్ అనేవి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం షేర్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఒకసారి మీకు ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.